పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయాణికుల పంతం నెగ్గింది. టోల్ గేట్ వద్ద టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది నిర్వాకంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికార గణం దిగి వచ్చింది. టోల్ గేట్ వద్ద టోల్ వసూలును ఎత్తివేశారు. పండగ 3 రోజులు టోల్ వసూలు చేయవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయినప్పటికీ టోల్ సిబ్బంది ఎన్హెచ్ఏఐ నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రావాలంటూ డ్రామాలాడారు. దీనిపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు దిగివచ్చారు. టోల్ వసూలును ఆపివేశారు. ప్రస్తుతం టోల్ గేట్ నుంచి వాహనాలు ఫ్రీగా వెళ్లిపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ ట్యాక్స్ వసూలుకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. మీదుగా వెళ్లేటువంటి వాహనదారులకు శుభవార్త. ఇక టోల్ ఫీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశం. ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. వాహనాలు సాఫీగా వెళుతున్నాయి. కానీ నిన్న ప్రభుత్వం జారీ చేసింది, ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇవాళ అలాగే 16వ తేదీ రోజు, ఈ 2 రోజులు టోల్ ఫ్రీని చేస్తున్నామంటూ ప్రకటించింది. కానీ ఉదయం 6 గంటల నుంచి ఆ వాతావరణం అయితే ఎక్కడ కనపడలేదు. యథాతథంగా టోల్ కు సంబంధించినటువంటి ఫీని ఇక్కడ వసూలు చేశారు. కానీ ఉదయం నుంచి వరుస కథనాలు మన టీవీలో ప్రసారం చేశాం. అలాగే ఉదయం నుంచి ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి దాన్ని కూడా మనం సునిశ్చితంగా ఇక్కడ రిపోర్ట్ చేశాం. అలాగే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వెళ్లేటువంటి వాళ్ళ ఆందోళనకు కూడా దిగినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇవాళ ఏదైతే వసూలు చేశారో వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దాని నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ టోల్ గేట్, పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా సాఫీగా వెళ్లిపోతున్నాయి. కొంతమంది తెలవక అక్కడక్కడ టోల్ గేట్ల దగ్గర ఆగుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ వాహనాలు ఫ్రీగా వెళుతున్నటువంటి నేపథ్యంలో వాహనాలన్నీ సాఫీగా వెళుతున్నాయి. నిన్న ఒక్కరోజు మాత్రమే 45,000 వాహనాలు వెళ్ళాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి వేలాది వాహనాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో పండుగ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు 3 రోజులు అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునేందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. కానీ గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడడం, ఈ టోల్ గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. మీకు ఆదేశాలు వచ్చినట్టున్నాయి? మాకు ఉదయం నుంచి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే కొంతమంది వాహనదారులు గొడవ చేసారు. పేపర్ల టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, దాన్ని బట్టి టోల్ వసూలు చేయొద్దంటే ఎందుకు వసూలు చేస్తున్నారు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తే మేము ఆ విషయం మా సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ విషయంలో మా ఆఫీసర్లు కలెక్టర్ గారితో మాట్లాడి, మా సిపి గారు, డీసీపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడినందువల్ల కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇష్యూ చేశారంటే ఈరోజు టోల్ వసూలు చేయొద్దని. ఆ విషయం మా సీనియర్ ఆఫీసర్లు, మా డీసీపీ సార్ చెప్తే మేము టోల్ వసూలు చేయొద్దని చెప్పి వీళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్ని వెహికల్స్ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. మార్నింగ్ నుంచి ఎన్ని వెహికల్స్ వెళ్ళి ఉంటాయి? మార్నింగ్ నుంచి దాదాపు ఒక 2-3 వేల వెహికల్ పోయి ఉంటాయి. ఇంకా ఇవి ఇప్పుడు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఈరోజు మధ్యరాత్రి వరకు టోల్ ఫ్రీ ఉండే అవకాశం ఉంది. ఓకే. అయితే ప్రభుత్వం మాత్రం టోల్ ఫ్రీ అన్నది చేసింది కాబట్టి వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇక టోల్ ఫీ అన్నది క్లియర్ అయిపోయింది కాబట్టి, ఫ్రీగా మారిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా, ఆయన కూడా ఉదయం నుంచి దీంట్లో చాలా ఇబ్బంది పడ్డారు. వాహనాలను సాఫీగా వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చూసినట్లయితే మార్నింగ్ అవర్స్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే దెర్ వాజ్ అన్ అంబిగ్విటీ, టోల్ వసూలు చేయకూడదని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని కొంతమంది పబ్లిక్, ఆ న్యూస్ చదివినటువంటి పబ్లిక్ కొంచెం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. తర్వాత నిలదీయడం జరిగింది. అయితే అప్పుడు తక్షణమే మేము ఈ జిఎంఆర్ అఫీషియల్స్ని కాంటాక్ట్ చేశాము. బికాస్ పోలీస్ ఆర్ నో వే కన్సర్న్. మా టోల్ గేట్ ఫీజు వసూలు చేసేదానికి పోలీస్కి ఎటువంటి సంబంధం దీంట్లో లేదు. ఇది అందరు పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. అయితే ఈ జిఎంఆర్ అఫీషియల్స్ మాకు సమాధానం ఇచ్చింది ఏంటి అంటే, వాళ్ళకి అఫీషియల్గా ఆర్డర్స్ రాలేదు, ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా కంపల్సరీ వసూలు చేస్తాం సార్ మేము, అది ప్రొసీజర్ అని చెప్పారు. కాబట్టి వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. తర్వాత ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ వాళ్ళు ఆర్డర్స్ వచ్చాయి సార్, ఇప్పుడు టోల్ వసూలు చేయడం లేదు కాబట్టి గేట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాం అని చెప్తే ఓపెన్ చేయించినాం. తర్వాత ఇప్పుడు వసూలు లేకుండా ప్రయాణం చేయించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ రద్దీని పురస్కరించుకొని మనం మాట్లాడుకుంటే నిన్న చూసినట్లయితే లేదా మొన్న చూసినట్లయితే హెవీ క్రౌడింగ్ వాజ్ దేర్. అయితే ఇక్కడ
జిఎంఆర్ అఫీషియల్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి స్పెషల్ టోకెన్స్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ జర్నీలోనైనా సరే ఎక్కువ మోతాదులో సిబ్బందిని వాళ్ళు అమర్చాలి, ఇక్కడ ఏర్పాటు చేయాలి. టోకెన్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ వచ్చి మన బూత్ దగ్గర డబ్బులు కట్టి అక్కడ చేసేదానికన్నా స్పెషల్గా మనం అపాయింట్ చేసినటువంటి జిఎంఆర్ అపాయింట్ చేసినటువంటి సిబ్బంది యొక్క సంఖ్య ఖచ్చితంగా పెంచాలి. వాళ్ళకి ఎక్కువ సిబ్బంది వాళ్ళు ఉన్నట్లయితే క్లియరెన్స్ అనేది మనకు తొందరగా అవుతుంది, పబ్లిక్ కూడా ఇబ్బంది పడరు. ఎట్ లాస్ట్ వాట్ వీ కెన్ సే ఫ్రమ్ ద పోలీస్ ఇస్ వీఆర్ దేర్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మేము మీకు సర్వీస్ చేయడం కోసమే ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా డిప్లాయ్ చేసుకుంటాం. వచ్చేటువంటి క్రమంలో ఏర్పాట్లు పెంచవలసిందిగా మేము మీడియా ప్రతినిధుల సమక్షంలో జిఎంఆర్ వాళ్ళని కోరడం జరుగుతూ ఉన్నది. ఎక్కువ మొత్తాల్లో వాళ్ళు కేటాయించాలి, పబ్లిక్ సఫర్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రభుత్వం చాలా లేట్గా స్పందించింది మరి, ఎందుకంటే ఉదయం నుంచి వేలాది వాహనాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళందరూ చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు కొంత తగ్గుతూ వచ్చినటువంటి పరిస్థితి ఆనందం వ్యక్తం అవుతుంది. ఏంటి టోల్ ఫ్రీ అయిపోయింది కదా? అవునండి, కేసీఆర్ తీసుకునే ఈ నిర్ణయం చాలా మంచిగా ఉన్నది. 16వ తారీఖు నాడు కూడా ఈ విధంగానే ఫ్రీగా టోల్ లేకుండా చేస్తే ప్రజలందరూ చాలా సంతోషంగా ఫ్రీగా వెళ్ళిపోతుంటారు, ట్రాఫిక్ జామ్ లేకుండా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటామని మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 16వ తేదీన మరి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఆ రోజు ఉదయం నుంచే మళ్ళీ టోల్ ఫ్రీ అన్నది ఏదైతే ప్రకటించారో ఆ రోజు కూడా మరి ఉదయం నుంచే కలిగిస్తే ప్రయాణికులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండదు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇక మరోవైపు జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు సిబ్బంది. కాసేపు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ కాసేపు ఆపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు సిబ్బంది. కాసేపు టోల్ ట్యాక్సులు వసూలు చేస్తూ మరి కాసేపు ఆపేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ మౌనిక. ప్రస్తుతం జడ్చర్లలో ఉన్నాము. జడ్చర్ల టోల్ గేట్ వద్ద మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పండగ కోసం వెళ్తున్నటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, టోల్ గేట్లన్నీ కూడా ఎత్తేస్తున్నామని చెప్పి జాతీయ రహదారి అయినటువంటి ఇక్కడ టోల్ గేటు వసూలు విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. మాకు జాతీయ హైవేస్ నుంచి అంటే నేషనల్ హైవేస్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పి ప్రస్తుతం ఇక్కడ టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ గేట్లు వేసేసి ఆపేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు వచ్చి జోక్యం చేసుకున్నా సరే మనం చూడొచ్చు వాళ్ళు టోల్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ మనం కెమెరా ఆపరేట్ చేస్తున్నామో వెంటనే వాళ్ళు టోల్ వసూలు చేసినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు వాళ్ళు టోల్ వసూలు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు. ఎదురుగా మనం స్పష్టంగా చూస్తున్నాం, గేట్ వేయలేదు కానీ చేయి బయటకు పెట్టి తను డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు మనం దగ్గరికి రాగానే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అంటే 2 నాలుకల ధోరణి అనేది వీళ్ళు స్పష్టంగా చేస్తున్నారు. ఒకవైపు టోల్ ఆపేశారనేది మీకు తెలుసా? టోల్ వసూలు చేస్తూనే ఉన్నారా? చేస్తున్నారు, పొద్దుగా నుండి చేస్తున్నారు. ఇప్పుడే ఇంత మొదలే పేపర్లో చదివినా ఆడకైనా చెప్పినా ఇంటలేరు. అదేవిధంగా లేదు తీసుకోవాలి పక్క తీసుకోవాలని అపాయింట్మెంట్ తీసుకుని నేను హైదరాబాద్ నుండి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కర్నూలుకి వెళ్తున్నా సార్. అదే పేపర్లో చదివినా సార్, పొద్దున చదివినా టోల్గేట్ పేపర్లో చెప్పారు సార్ లేదని, అందులో మళ్ళీ లేదు పక్క తీసుకోవాలని అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్ 95 రూపాయలు.
ఇది ప్రస్తుతం జడ్చర్ల టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వాహనాలన్నీ కూడా నిండిపోతున్నప్పటికీ, ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం వసూలు చేసే విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఎదురుగా చూడొచ్చు, లారీ అతన్ని ఆపేసి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళగానే ఆ లారీని కూడా వాళ్ళు మూవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ టోల్ గేట్ సిబ్బంది అంటే ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఇక్కడికి చేరుకున్నా సరే ఆ వసూలును మాత్రం ఆపే పరిస్థితులు లేవు. రెండు వైపులా చూడొచ్చు, అటు కర్నూలు నుంచి వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు. పూర్తి స్థాయిలో ఒకవైపు ఆర్టీసీ బస్సు మనం చూస్తున్నాము, ఆర్టీసీ బస్సును కూడా ఆపేసి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ టోల్ వసూలు చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అటు మాకు చెప్పారు కదా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి కదా, ఎందుకు మీరు ఇలా వసూలు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నప్పటికీ డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. దాన్ని చూడొచ్చు, అంటే మీడియా వాళ్ళు చూస్తున్నారా, అయితే వెంటనే ఆగిపోవాలని చెప్పి కొంత అప్రమత్తంగా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇటు కర్నూలు నుంచి వచ్చేటటువంటి ఒక రోడ్డు ఉంది, కర్నూలు నుంచి వచ్చే రోడ్డు కూడా మనం పరిశీలించవచ్చు. కర్నూలు నుంచి ఇటు హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి వాహనాలను ఇక్కడ మాత్రం ఏమాత్రం వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, పూర్తి స్థాయిలో వసూలు చేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూనే ఉంది. ఏ విధంగా ఉందనేది మనకు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అంటే టోల్ గేటు రద్దు చేయమని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికే చాలా వాహనాల్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఎదురుగా వసూలు చేశారు, టోల్ ట్యాక్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. టోల్ ట్యాక్స్ లేదని చెప్పారు కదా, तेलुगु राजू हिंदी में बोलिए. अभी टोल टैक्स आज नहीं है बोले, अब आपके पास कितने पैसे लिया? 65 रुपीज. ओके, आप किधर जा रहे? मैं हैदराबाद. ఓకే, చూడొచ్చు, అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి ఇక వాళ్ళు అడిగే పరిస్థితులు కూడా లేవు. వీళ్ళు మాత్రం టోల్ ట్యాక్స్ తీసుకుంటూ ఉన్నారు. అసలు టోల్ ట్యాక్స్ లేదని చెప్పారు కదా, మీరు ఎందుకు వసూలు చేస్తారు? మాకేం తెలుస్తారు దాని గురించి మాకేం తెలుస్తుంది. తెలియదు, వసూలు చేస్తూనే ఉంటారా? మరి స్టాప్ వచ్చి చేయాలి కదా సార్, మా డ్యూటీ మేము చేయాలి కదా. ఓకే, ఇది పరిస్థితి. దీంతో వాహనాలు మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎదురుగా చూడొచ్చు ఏ స్థాయిలో వాహనాలు పూర్తిగా ఆగిపోయాయి, ఎంత మేర వాళ్ళు పండకెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వసూలు విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారులు చెప్పినా సరే, ఇక్కడికి స్వయంగా పోలీసులు వచ్చి చెప్తున్నా సరే వీళ్ళు మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ టోల్ ట్యాక్స్ లేదని చెప్పారు కదా, ఇక్కడ వసూలు చేస్తున్నారు. ఎట్లా వసూలు చేస్తున్నారండి, మరి వాళ్ళు చెప్పిన విధంగా లేదు అది. ఇది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రయాణికులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఒకవైపు ప్రభుత్వం చెప్తే, అంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాయి, అక్కడ రెండు రాష్ట్రాల నుంచి కట్టుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఎక్కడ వీళ్ళు కనీసం పట్టించుకోకపోవడం కావచ్చు, ఇక్కడికి కొంత పోలీసు ఉన్నత అధికారులు వచ్చినా కొంత ఇటువంటి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు, గేట్ వేసేస్తున్నారు. అంటే మీరు ఖచ్చితంగా కట్టి ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే అన్నట్టుగా గేటు వేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనాన్ని ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇది జడ్చర్లలో ఉన్నటువంటి పరిస్థితి. అటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాయి, ఇక్కడ స్వయంగా అటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేకుండా టోల్ మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు.